సో ఈ న్యూక్లియర్ డీల్ మనం చూసాం. న్యూక్లియర్ డీల్తోని సౌదీ అరేబియా అంటున్నాం మేము మీకు ఇంత పెద్ద బిజినెస్ ఇవ్వబోతున్నాం, మా మాట వినండి, ఎందుకంటే రేపు మా న్యూక్లియర్ ప్లాంట్ మీద ఇరాన్ దాడి చేస్తే మాకు రక్షణ ఏంటి? మీరు మమ్మల్ని కాపాడుకోలేదు, మీ బేసులు తెచ్చి మీరు ఇక్కడ పెట్టుకున్నారు కానీ మీరు మమ్మల్ని కాపాడలేదు. సో మేము మా రక్షణ చూసుకోవాలి. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. ఇరాన్తో ఒక డీల్ చేసుకుందాం, ఎందుకంటే మీరు ఈ న్యూక్లియర్ ప్లాంట్ కట్టిన తర్వాత రేపు మళ్ళీ యుద్ధం వస్తే దాని మీద ఇరాన్ బాంబ్ వేస్తే సౌదీ అరేబియా ఇస్ ఫినిష్డ్ వన్స్ ఫర్ ఆల్. అఫ్కోర్స్ తిప్పి కొడతారు ఇరాన్ మీద, ఇరాన్ కూడా ఉండరు. న్యూక్లియర్ వార్లో దేర్ ఆర్ నో విన్నర్స్ అండ్ లూజర్స్, ఎవ్రీబడి ఈజ్ అ లూజర్ అన్డౌటెడ్గా. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, ఇది సౌదీ అరేబియా వాంట్స్ టు బి ఎ బిగ్గర్ ప్లేయర్. ఇక్కడ పక్కన టర్కీ కూర్చొని మేమే ఖలీఫాలు చెప్పుకుంటే సౌదీస్ ఏమంటున్నారు, ఈ ముస్లిం వరల్డ్లో లీడర్షిప్ మా దగ్గర ఉంది, మేమే లీడర్స్ ముస్లిం వరల్డ్లో, మెక్కా మదీనా మా దగ్గర ఉంది. సో వీడవడరా ఆడడానికి కొత్తవాడు వచ్చి ఆడుకుంటున్నాడని. వీళ్ళ నడుమిట్లో ఈ ప్రాబ్లం యూఏఈతో కూడా ఉంది. మనకు తెలిసిందే యెమెన్లో ఒఫీషియల్ గవర్నమెంట్ని బ్యాక్ చేస్తుంది సౌదీ అరేబియా. వాళ్ళేమనుకున్నారు, ఈ ఒఫీషియల్ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తే వాళ్ళు ఈ రెబెల్స్ని కంట్రోల్ చేస్తారు, కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. యూఏఈ ఏం చేశారు, సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ అని చెప్పి ఇంకొక రెబెల్ గ్రూప్ ఉంది. వాళ్ళు గవర్నమెంట్తో పోరాడు, అది హూతీస్ కాదు, వేరే రెబెల్ గ్రూప్, కానీ వాళ్ళు గవర్నమెంట్ మీద దాడి చేయట్లేదు. వాళ్ళు సపరేట్ ట్రెజర్ గ్రూప్గా పక్కున్నారు. వాళ్ళని యూఏఈ సపోర్ట్ చేస్తుంటే యూఏఈ నుంచి వచ్చిన కొన్ని వెహికల్స్ మీద దాడి చేశారు వీళ్ళు. తర్వాత యూఏఈ వెళ్ళిపోయారు. సో యూఏఈ అక్కడి నుంచి ఇప్పుడు లేరు. వాళ్ళు కౌన్సిల్ వాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉండొచ్చు, ఆయుధాలు వెళ్తున్నారు, కానీ సౌదీ అరేబియా చెప్పారు మీరు యెమెన్లో మీరు కాలు పెట్టకండి, చేయి పెట్టకండి, దాంట్లో అక్కడ మేము చూసుకుంటాం. కానీ సౌదీ అరేబియా ఇవాళ దాకా యెమెన్ ఏం చేయలేకపోయారు. అంటే అక్కడ ఉన్న ఒఫీషియల్ గవర్నమెంట్ ఫుల్ కంట్రీ మీద కంట్రోల్ లేదు, అంతా హూతీల చేతిలోనే ఉంది. కంప్లీట్ కదా, హూతీల దగ్గర ద ఓషన్ ఫేసింగ్ ద, అంటే వెస్టర్న్ రీజన్ ఫేసింగ్ ద బాబల్ మండబ్ హై రూట్ అన్నమాట. వాడికి అది అడ్వాంటేజ్ కావుతుంది. ఇదన్నీ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే యెమెన్ రోల్ ఏంటి దీంట్లో? యెమెన్ అయినా ఇది పీస్ ఆఫ్ యాక్షన్. దీనికి సౌదీ అరేబియాకి అదే ప్రాబ్లమా లేకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంది? సో నేను అదే చెప్పాను మీకు, ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోనే నెక్స్ట్ ఇష్యూ ఉంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఈ యెమెన్ని సౌదీ అరేబియాని ఫేస్ చేస్తున్నారు. అటువైపు నడుమింటి నుంచి బాబుల్ మండబ్ వెళ్తుంది. ఇక్కడ ఉన్న దాంట్లో మనకు చాలా మటుకు సుడాన్ ఉన్నారు, సొమాలీల్యాండ్ ఉన్నారు, ఇథియోపియా ఉన్నారు, ఎరిట్రియా ఉన్నారు, ఎంత ఈ సైడ్ మొత్తం. ఈ దేశాల్లో యూఏఈ పెట్టుబడి పెడుతున్నారు, సౌదీ అరేబియా పెట్టుబడి పెడుతున్నారు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సొమాలీల్యాండ్లో ఒక మిలిటరీ బేస్ బిల్డ్ చేస్తున్నారు యూఏఈ. ఆల్రెడీ బిల్డ్ చేశారు. వాళ్ళకు ఒక డీప్ వాటర్ పోర్ట్ ఉంది. దాని పక్కన పెద్ద రన్వే ఉండే, చిన్న రన్వే ఉండే, దాన్ని పెద్దగా ఎక్స్పాండ్ చేశారు. చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఒక సీ దగ్గర మీకు ఒక రన్వే ఉంటే ఎప్పుడు అడ్వాంటేజ్ అంటే దట్స్ లైక్ అన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అంతేగా, నాట్ ఎ ఫ్లోటింగ్ వన్, ఫిక్స్డ్ వన్. అది చాలా పెద్ద అడ్వాంటేజ్. మీరు ఇంటీరియర్ నుంచి టేకాఫ్ చేసి రావాలంటే మీకు ఒక 300 కిలోమీటర్ అంటే మీకు అడ్వాంటేజ్ పోతుంది. మీరు 50 కిలోమీటర్ దూరంలో ఉన్నారు ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి, సీ నుంచి అంటే మీరు టేకాఫ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. మీ ఎయిర్క్రాఫ్ట్ కెన్ గో ఇంటూ యాక్షన్ ఇమీడియట్లీ. దానికోసం మనం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. మన విశాఖపట్నం ఒక వైపు ఉంది, ఐఎన్ఎస్ డేగా. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ 17 తారీఖు నుంచి అది కంప్లీట్గా నేవీ చేతికి వెళ్ళిపోతుంది. అట్లనే చాలా మటుకు ట్రివాండ్రం దగ్గర ఉంది, కొచ్చిన్లో ఉంది. సో మన దగ్గర కార్వార్ ఉంది. ఎక్కడెక్కడ మన దగ్గర సీ కోస్ట్ దగ్గర ఉంది అక్కడ మనం ఒక చిన్న ఫేసెస్ క్రియేట్ చేసుకుంటాం, ఒక్కొక్క ఫేస్లో క్రియేట్ చేసుకుంటూ పోతున్నాం. ఇది వీళ్ళు చేస్తున్నారు. ఒమాన్ ఏమంటున్నారంటే అటువైపు మాకు ఆఫ్రికాలో ఈ ప్రాబ్లం ఉంది, ఆఫ్రికాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అక్కడ రెబెల్ గ్రూప్స్ ఉన్నారు, అక్కడ కూడా ఈ యెమెన్ లాగానే. సుడాన్లో ఒక ఒఫీషియల్ గవర్నమెంట్, అన్అఫీషియల్ గవర్నమెంట్, రెబెల్ గ్రూప్ అందరూ కొట్టుకొని వస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి. దాంట్లో వీళ్ళు కూడా వెళ్ళి డబ్బులు పెట్టారు. యూఏఈ. ఇటువైపు మీరు చూస్తే ఎరిట్రియా ఉంది, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. సో సొమాలీల్యాండ్ అనే దేశం సొమాలియా నుంచి బయటకు వచ్చేసింది 27 సంవత్సరాల ముందు. అండ్ దే ఆర్ అన్ ఇస్లామిక్ కంట్రీ. కానీ వాళ్ళు చాలా మోడర్న్గా వాళ్ళ జ్యుడిషియరీ సిస్టమ్ కానీ గవర్నమెంట్ కానీ చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు. వాళ్ళని ఫస్ట్ అంగీకరించిన గవర్నమెంట్ ఇజ్రాయెల్. సొమాలీల్యాండ్ వాళ్ళ ప్రెసిడెంట్ మొన్న ఇజ్రాయెల్ కూడా వెళ్ళారు. సో ఇజ్రాయెల్, యూఏఈ సొమాలీల్యాండ్లో పెట్టుబడి పెడుతున్నారు. అంటే ఇజ్రాయెల్ కన్నా ఎక్కువ ఒమాన్ వీళ్ళు యూఏఈ పెడుతున్నారు. సౌదీ అరేబియాకి యూఏఈతో ప్రాబ్లం ఉంది ముందు నుంచే. ఈ డిఫెన్స్ ఒకటే కాదు, ఒమాన్లో జరిగిన గొడవ కానీ తర్వాత యెమెన్లో జరిగిన గొడవ కానీ అది కాదు. దే ఆర్ లుకింగ్ అట్ ప్యూర్లీ ఫ్రమ్ ఎ బిజినెస్ పర్స్పెక్టివ్. యూఏఈ అనగానే మనకి ఎమిరేట్స్ అది 7. సో దాంట్లో దుబాయ్ ఈజ్ ద మోస్ట్ క్రౌన్ ప్రిన్స్ వాళ్ళకి.
ద క్రౌన్స్ అక్కడ ఉంది, జ్యువెల్ అండ్ ద క్రౌన్ అనమాట యూఏ ఏం చేశారు, చాలా మటుకు అమెరికన్ కంపెనీస్, యూరోపియన్ కంపెనీస్ని ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద కంపెనీస్ని తెచ్చుకొని వాళ్ళ బ్రాంచెస్ అక్కడ పెట్టించుకున్నారు, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడ షిఫ్ట్ చేయించారు, అట్లీస్ట్ ఏషియన్ హెడ్ క్వార్టర్స్. సో సాఫ్ట్వేర్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, అందరు తీసుకొస్తున్నారు. జబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్ చాలా మటుకు వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టి వాళ్ళు ఏమన్నారంటే నో ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, మీ కంపెనీకి ఉండదు, మీ ఎంప్లాయీస్కి ఉండదు, మీరు ఇక్కడ వచ్చండి పెట్టుబడి ఇక్కడ పెట్టండి. సౌదీ అరేబియా మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమన్నారంటే 2030 దాకా నేను సౌదీ అరేబియాని యూరోప్ లాగా తయారు చేస్తాను. ఇప్పుడు ఎట్లా యూఏఈ ఎట్లా అయ్యారో ఒక బిజినెస్ క్యాపిటల్గా మారిపోయింది, లగ్జరీ క్యాపిటల్గా మారిపోయింది. ఇండియా 70 మిలియన్ ప్యాసింజర్స్ ట్రాన్సిట్ చేస్తారు వాళ్ళ దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి. అట్లనే నేను సౌదీ అరేబియాని కూడా చేస్తాను. కానీ ఆయనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే సౌదీ అరేబియా చాలా సంవత్సరాల నుంచి ఒక కన్జర్వేటివ్ షరియా గవర్నమెంట్ ఉండే వాళ్ళ దగ్గర. దాన్ని మార్చడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. మహిళలకి లైసెన్స్ ఇవ్వడము, మహిళలకి ఓటింగ్ రైట్స్ ఇవ్వడం, ఇదంతా ఎంబీఎస్ చేశారు. అది కాకుండా లిక్కర్ పాలసీ చాలా లీనియంట్ చేసేసారు. ఇదంతా దుబాయ్ని కాంపిటీషన్లో తీసుకొచ్చారు. సో దుబాయ్కి అది నచ్చట్లేదు. వాళ్ళేమన్నారంటే మీరు తెచ్చుకోండి, మీ కంపెనీలు మీరే డైరెక్ట్గా తెచ్చుకోండి, మా దగ్గర ఉన్న కంపెనీలని మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఇంకా ఇన్సెంటివ్స్ ఇచ్చి మీరు ఇక్కడికి వస్తే దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చేసేయండి, మీకు ఇంకా మేము డబ్బులు ఇస్తాం, ల్యాండ్ ఫ్రీ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, చాలా మటుకు ఎంబీఎస్ ఇస్ ట్రయింగ్ అనమాట. వీళ్ళ నడిమిట్లో అక్కడున్న ప్రాబ్లం ఇక్కడ ఆఫ్రికాలో కూడా ఉంది. ఆఫ్రికాలో యూఏఈ పెట్టుబడి పెడుతున్నారు, అండ్ స్పెషలీ సొమాలీ ల్యాండ్లో. ఎందుకంటే సొమాలీ ల్యాండ్ అవతల అక్రాస్ ద గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఈస్ హుతీలు, యమన్. సో ఇజ్రాయెల్కి రేపు బాంబింగ్ చేయాలంటే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడి నుంచి ఒక 10 నిమిషాల్లో వెళ్ళి బాంబ్ చేసుకొని వచ్చేసొచ్చు. అది వాళ్ళకు ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి టెల్-అవీవ్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి. అడ్వాంటేజ్ ఆలోచించండి. కానీ ఎక్స్పెన్సివ్ కదండి బాగా వాళ్ళకి. ఏదండి ఇజ్రాయెల్కి ఒకవేళ అది అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి మళ్ళీ అది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ రిస్క్ కూడా, రీఫ్యూయలింగ్ అన్నీ ఉంటుంది. ఇది పక్కనే ఉంది కదా, ఇది అక్కడ ఎక్కువ గొడవ చేస్తే వెళ్ళి బాంబ్ చేసేసాను అంతే. ఇరాన్ కాదు, మెయిన్లీ ద లుకింగ్ అట్ డామినేట్ ద బాబల్ మండప్ వాటర్ వేని డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. సో అది ఇప్పుడు నడుస్తున్న సో దానికోసం ఈ గేమ్ అన్నమాట. ఇరాన్ని దీని నుంచి సైడ్ లైన్ చేయడానికి చాలా మటుకు ట్రై చేస్తాయి. ఇంకోటి ఏంటంటే యూఎస్ ఈ ఒప్పందం చేసినప్పుడు న్యూక్లియర్ అగ్రిమెంట్ లాస్ట్ ఇయర్ చేశారు. ఇప్పుడు దాని ఇంప్లిమెంటేషన్కి వెళ్తున్నప్పుడు సౌదీ అరేబియా దగ్గర ఒక కండిషన్ పెట్టారు, మీరు అబ్రహాం అకార్డ్ సైన్ చేయాలి, దట్ ఈస్ రికగ్నైజ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నమాట. సౌదీ అరేబియా ఈ ఒప్పందం పెట్టడానికి ఆల్మోస్ట్ రెడీగా వచ్చేసారు లాస్ట్ 3 సంవత్సరాల ముందు. అప్పుడే October 7th అటాక్ జరిగింది. కొంతమంది అంటున్నారు అది కావాలని చెప్పి హమాస్ చేసిన ఆట. సౌదీ అరేబియా ఆల్మోస్ట్ సంతకం పెడితే మళ్ళీ ఆల్రెడీ యూఐ ఉన్నారు, బహ్రెయిన్ చేసేసారు, ఒమాన్ ఇస్ సైన్డ్ అప్. సో ఈ దేశాలన్నీ అంగీకరించుకున్నారు. ఒమాన్ ఒకవైపు పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ రిలేషన్షిప్ విత్ దుబాయ్ చూద్దాం, అంటే యూఐ చూద్దాం. వాళ్ళేమంటారు, యూఐ ఇజ్రాయెల్ టెక్నాలజీని చూస్తున్నారు. ఇప్పుడు మనకు తెలిసి ఇప్పుడు నడుస్తున్న యుద్ధంలో వాళ్ళు ఐరన్ డోమ్ తెచ్చిపెట్టుకున్నారు. దిస్ ఫస్ట్ కంట్రీ అవుట్ సైడ్ ఇజ్రాయెల్ టు గెట్ ఐరన్ డోమ్. మనకు కూడా లేదు, అఫ్కోర్స్ మన దగ్గర S-400 ఉందనుకోండి, కానీ వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు దాంతోపాటు ఇజ్రాయెలీ టెక్నీషియన్స్ వచ్చారు.